అమ్మాయి చచ్చిపోతే మర్డర్ కేసు నా మీదకి వచ్చేటట్టున్నాయి కదా. ఎందరో మహానుభావులు అమ్మా, ఏంటిదా చెప్పు. నీకు విషయం చెప్పాలమ్మా. నేను అమ్మా, ఇప్పటికి ఇప్పుడు నీకు చెప్పకుండా నేను పెళ్లి చేసుకుంటే ఏం చేస్తావు చెప్పు. నేనేం చేస్తారా ఆదట్టి ఇచ్చి లోపలికి తీసుకోవాలి, దాంతో నీ తలకాయ వాళ్ళకి గుర్తా. అలాంటి పనులు చేసినావో నీ చింతపండు ఎత్త కొడుక. ఇంకోసారి అట్లా అన్నావో గుండు మొత్తం కొట్టిస్తా. అమ్మ నీ ముఖం చూడ. అమ్మా, అది మళ్ళీ అది ఇదేంద్ర సన్నాసి. అమ్మా, నేను నిజంగా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చినమ్మా. అమ్మ నా కొడుక, అమ్మ నా కొడుక. ఏమి బక్కదా నీ రాయ వచ్చిందండి వయ్యారి. ఏం రా కొడుక, నిజంగానే పెళ్లి చేసుకున్నావా రా? అవును మమ్మీ. కళ్ళు ఏమైనా కాకులు ఎత్తుకవేనా? మేడ తాళ్ళు చూస్తే కనబడలేదు. ఇది మంచి ఆచిపోయిందిరా. ఇట్లుంది స్వామి. ఏమిరా ఏమి మాట్లాడవేంది? హాయ్ బేబీ, బాగున్నావా? నా దగ్గర కాదురా, దాని దగ్గర మాట్లాడు. అమ్మ బక్కయ్య నన్నే దాన్ని దిగుంటావా అని. ఇంతకీ ఏమంది పెట్టి నా కొడుకుని నీ వైపు దింపుకున్నావే? ఐ లవ్ యూ ఎప్పి, ఐ లవ్ యూ ఎప్పి. అమ్మ నీ నా మీదనే పచ్చిరేస్తాను. నాకు చెప్పకుండా ఎందుకు పెళ్లి చేసుకున్నా? నీకు చెప్తే నాకేదా పెళ్లి అయింది. నీకు ఫుల్ కట్నం అయ్యా, నీ కట్నం ఇష్టం లేదు, దొరుకుతలేదు. నైట్ అయితే నాకు నిద్ర పడలేదు. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. నైట్ అయితే నాకు నిద్ర పడలేదు. ముడ్డు వేసి 30 సంవత్సరాలు వచ్చింది. ఎవరిస్తారు ఇంకా నాకు పెళ్ళి? అందుకే పెళ్లి చేసుకున్నాను నేను. అయితే ఏంటిదా, నెత్తిన జుట్టుంటేనే ఎవరు దేక్తలేరు, జుట్టు లేకుంటే ఇది కూడా నన్ను చూడు. అంతా నాకు తెలియదు, అందరి ముందు తరలించుకోవాలని. నీకేనా మెడ నొప్ప? ఇది మళ్ళీ పని చేసిండ్రా. ఇంట్లో ఇదని ఉండాలి, నేనని ఉండాలి. నువ్వే పోయా అమ్మ, మేమేం తిరగఉంటాం ఇట్లా. అమ్మ నా కొడుకు నన్నే అంటావు. అమ్మాయి చచ్చిపోతే మర్డర్ కేసు నా మీదకి వచ్చేటట్టు. ఏంది మమ్మీ, ఏం గోలేసుకుంటాను? ఊరు వేసుకుంటే నాకు కళ్ళు తిరుగుతాయి, అందుకే గోలేసుకున్నా. ఇప్పుడు పోయి ఊరు వేసుకుంటా. అమ్మా, ఏందమ్మా ఊరేసుకోలే? వేసుకున్నా కానీ కింద పడ్డా. చాలా పడ్డా లూజ్ పెట్టింది. అయినా నేను ఎందుకు రాలేదా ఒకటి వేసి బయటకు పంపాలి. ఇంతకు పైసలన్న బంగారం అన్న తెచ్చినవా లేదా? లేదు, ఉడకబెట్టిన శనక్కాయలు తెచ్చిన. లేదు, ఉడకబెట్టిన శనక్కాయలు తెచ్చిన. సరిపోయారు ఇద్దరు. శనక్కాయలు ఎందుకే? ఆకలి అయితే తిందామని. అంటే నీకు వంట రాదా? రాదు అంట. అరే కర్రీ నా కొడుక, దీనికి వంట రాదటరా. ఎందుకు వేసుకున్నావు? ఏమో ఎట్లా వేసుకున్నా లేదే. అయినా నీకెందుకే? నన్నే నీకెందుకంటావా? నా ఆస్తిని చిల్లి గవ్వడియా. మనకింక ఆస్తులు ఎక్కడ ఉన్నాయి? గయ్య గవ్వలు ఉన్నాయి. పోయి అష్టశయం ఆడుకుందాంపా. మనకింక ఆస్తులు ఎక్కడ ఉన్నాయి? గయ్య గవ్వలు ఉన్నాయి. పోయి అష్టశయం ఆడుకుందాంపా. అమ్మ అమ్మ గిన్ని మాటలు అన్నవారు. నీ అయి ఉన్నప్పుడు ఒక్క మాట బయటికి ఇవ్వాలి. అగ్గో, మధ్యలో నేనేం చేసిన? అంత నువ్వు వేసినావు. నా కొడుకుని నీ వైపు దింపుకున్నావు. ఏమ్రా ఎర్రి నా మొగుడ, ఏం మాట్లాడవేంద్రా? అన్నం తిన్నవా? నన్ను కాదురా, మీ అమ్మని. అన్నం తిన్నవా అమ్మ? నువ్వు నీ ఎర్రి పాప. అరే
నా కొడుకు ఏడున్నారా? ఏంది మమ్మీ పొద్దుగానే వస్తున్నావు? ఏంటిది చెప్పు. తెల్లారి గింతసేపు అయింది, నీ పెళ్ళం చాయ్ లేదు ఏం లేదు. అదేంది మమ్మీ, మీ కూడలు మంచి ఛాయ్ పెట్టి తీసుకొస్తాను చూడు. ఇదిగోండి అత్తయ్య టీ. ఇది ఛాయా కూరనా? ఇదేందే ఇది? అరే ఎక్కడున్నావు నా కొడుకారా? మళ్ళీ ఏమైంది మమ్మీ? చూడు ఛాయుడు. ఇదేంది దీంట్లో ఏమున్నాయి? అల్లం వెళ్ళిపోయాలి అమ్మ, దీంట్లో ఏమున్నాయి? ఏం ఛాయ్ పెట్టినావు నువ్వు బిత్తిరి మగం? నేను టీవీలో చూసిన అండి, అల్లం అశ్మగంధ వెల్లుల్లితోటి చాయ్ చేయాలి అన్నారు. నేను టీవీలో చూసిన అండి, అల్లం అశ్మగంధ వెల్లుల్లితోటి చాయ్ చేయాలి అన్నారు. వారు దీన్ని ఛాయ్ కూడా పెట్టి రాలే, కట్నం కూడా ఇవ్వాలి, దీనికి విడాకులు ఇయ్యి. रुको जरा सबर करो